వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. చార్ ధామ్ యాత్ర అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో ఉన్న 4 పుణ్యక్షేత్రాలను దర్శించడం. ఈ 4 క్షేత్రాలు యమునోత్రి, యమునా నది జన్మస్థానం, యమునా దేవికి అంకితం చేయబడిన ఆలయం; గంగోత్రి, గంగా నది జన్మస్థానం, గంగా దేవికి అంకితం చేయబడిన ఆలయం; కేదార్నాథ్, శివునికి అంకితం చేయబడిన ఆలయం, భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి; బద్రీనాథ్, విష్ణువుకు బద్రీనారాయణ రూపంలో అంకితం చేయబడిన ఆలయం. చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత: మోక్ష సాధన. ఈ యాత్ర చేయడం ద్వారా పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆధ్యాత్మిక పునర్జన్మ. హిమాలయాలలోని ఈ పవిత్ర ప్రదేశాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మికంగా పునర్జన్మ పొందుతారని విశ్వసిస్తారు. పుణ్యకార్యం. ప్రతి హిందూ తన జీవితకాలంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని కోరుకుంటారు. ఇది గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. చార్ ధామ్ యాత్ర ఎప్పుడు జరుగుతుంది? వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయాలు ప్రతి సంవత్సరం సుమారు 6 నెలల పాటు మాత్రమే తెరిచి ఉంటాయి. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమై అక్టోబర్ లేదా నవంబర్ నాటికి శీతాకాలం ప్రారంభం కావడంతో మూసివేస్తారు. 2025 చార్ ధామ్ యాత్ర ప్రారంభ తేదీలు: యమునోత్రి ఆలయం ఏప్రిల్ 30, 2025; గంగోత్రి ఆలయం ఏప్రిల్ 30, 2025; కేదార్నాథ్ ఆలయం మే 2, 2025; బద్రీనాథ్ ఆలయం మే 4, 2025. ఈ యాత్రను సాధారణంగా సవ్యదిశలో క్లాక్వైజ్ పూర్తి చేయాలని నమ్ముతారు. కాబట్టి యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా సాగి బద్రీనాథ్లో ముగుస్తుంది. చార్ ధామ్ యాత్రకు ఎలా వెళ్ళాలి? నమోదు ప్రక్రియ మరియు మార్గాలు. చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు (UTDB) అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ఫోటోలు, మెడికల్ సర్టిఫికేట్ అవసరం. ఈ సంవత్సరం రద్దీని నియంత్రించడానికి ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్: ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వారికి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య ధృవీకరణ. ఈ యాత్ర శారీరకంగా కఠినమైనది కాబట్టి ప్రయాణానికి ముందు ఆరోగ్య ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ప్రయాణ మార్గాలు. రోడ్డు మార్గం. చార్ ధామ్ యాత్రకు వెళ్లడానికి రోడ్డు మార్గం సాధారణంగా డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేశ్ వంటి ప్రధాన నగరాల నుంచి బస్సులు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ మార్గాలు కొండ ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించాలి. వాయు మార్గం. హెలికాప్టర్ సేవలు. కేదార్నాథ్, బద్రీనాథ్లకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది కానీ ఖర్చుతో కూడుకున్నది. రైలు మార్గం. యాత్రకు సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ హరిద్వార్. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. భారత్ గౌరవ్ ట్రైన్. భారత ప్రభుత్వం యాత్రికుల కోసం ప్రత్యేకంగా భారత్ గౌరవ్ ట్రైన్ ను ప్రవేశపెట్టింది. ఈ రైలులో ఆహారం, వసతి, రవాణా, భద్రత వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. యాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శారీరక ఆరోగ్యం. యాత్ర శారీరకంగా శ్రమతో కూడుకున్నది కాబట్టి ప్రయాణానికి ముందు తగినంత శారీరక వ్యాయామం చేయడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించాలి. వాతావరణం. హిమాలయాలలో వాతావరణం అనూహ్యంగా మారుతుంది. చలి, వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వెచ్చని దుస్తులు, వర్షానికి తడవకుండా ఉండే వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆహారం మరియు నీరు. ప్రయాణంలో తగినంత నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు నిషిద్ధం, వాటి గురించి తెలుసుకోవాలి. ఔషధాలు. మీకు అవసరమైన మందులు, ప్రథమ చికిత్స కిట్ వెంట ఉంచుకోవాలి. భద్రత. ప్రభుత్వం యాత్రికుల భద్రత కోసం గట్టి ఏర్పాట్లు చేస్తుంది.
అయితే మీ వ్యక్తిగత భద్రత పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. వసతి పీక్ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వసతిని ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. మరిన్ని వివరాలు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాలలో దర్శించాల్సిన ఇతర దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. 2024లో 30 లక్షలకు పైగా భక్తులు పాల్గొనగా 2025లో కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. చార్ ధామ్ యాత్ర హిందువులకు ఒక ఆత్మీయ అనుభూతిని కలిగించే, ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందే ఒక అద్భుతమైన ప్రయాణం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.